వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, సీఎం గా చంద్రబాబు సాధారణ పరిపాలన లా అండ్ ఆర్డర్. అలానే పవన్ కళ్యాణ్ పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా. అలానే నారా లోకేష్ మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ. హైదరాబాద్ లో తిరుగుతున్న భయంకరమైన తార్ గ్యాంగ్. హైదరాబాద్ లోని హయత్ నగర్, అమీన్పర్, వనస్థలిపురంలో తిరుగుతున్న యూపీకి మధ్యప్రదేశ్ కు చెందిన తార్ అనే దొంగల ముఠ. తాజాగా వీరికి సంబంధించిన దృశ్యాలు, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు పోలీసులు విడుదల చేశారు. ఉదయం ఆటోల్లో తిరుగుతూ రెక్కి నిర్వహించి రాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసి ఇంట్లో ఉన్న వారిని క్రూరంగా చంపుతుంటారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్ చక్రాల కింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం. యూసఫ్గూడలో ఉన్న మాస్టర్స్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని మృతి. బెంగళూరు జైలు నుంచి విడుదలైన సినీ నటి హేమ. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ నియామకం. మైనర్ బాలిక లోదుస్తులు తొలగించి ఆమె ఎదురుగా నగ్నంగా అబ్బాయి నిలబడితే అత్యాచార యత్నం కాదన్న రాజస్థాన్ హైకోర్టు. 1991లో రాజస్థాన్ దోంగ్ జిల్లా తొడరైసింగ్ లో బాలికపై సువాలాల్ అనే వ్యక్తి ఇంటి పక్కనే ఉన్న ధర్మశాలకు తీసుకెళ్లి బాలిక లోదుస్తులు తొలగించి తను కూడా నగ్నంగా మారాడు. బాలిక కేకలు పెట్టడంతో వెలుగులోకి ఘటన. నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు బాలిక లోదుస్తులు తొలగించి అబ్బాయి తన దుస్తులు తొలగించడం అత్యాచార యత్నం కాదని 33 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చిన రాజస్థాన్ హైకోర్టు. కాకినాడలో డయేరియా పంచ, 50 మందికి అస్వస్థత. కాకినాడ జిల్లా తొండంగి మండలం కుమ్మానపల్లిలో ప్రబలిన డయేరియా, వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరుతున్న గ్రామస్తులు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న 5గురిని కాకినాడ జీజీహెచ్ కి తరలింపు. జగన్ మళ్లీ జనంలోకి వస్తే జరిగేది ఇదే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మళ్లీ ప్రజల్లోకి రావాలని జగన్ నిర్ణయం. జగన్ చేసిన నిర్వాకానికి జనంలోకి వస్తే రాళ్లు చెప్పులు వేస్తారన్న బుచ్చయ్య. 5 ఏళ్ల తర్వాత ఏ జైల్లో ఉంటాడో తెలీదు అంటూ వ్యంగ్యం. మంత్రి పదవి రానందుకు తానేమి చింతించట్లేదని స్పష్టీకరణ. కువైట్ లో అగ్ని ప్రమాదం. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు. కువైట్ లో ఈ నెల 12న జరిగిన ఘోర అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులు. వారి మృతదేహాలను కొచ్చికి తీసుకొచ్చిన ప్రత్యేక ఐఏఎఫ్ విమానం. మృతుల్లో కేరళకు చెందిన వారి 23 మంది, 3 తెలుగువారు. పెద్దపల్లిలో దారుణం. మైనర్ బాలికపై అత్యాచారం. పెద్దపల్లి జిల్లాలోని కాట్నాపల్లిలో ఘటన. రైస్ మిల్లు వద్ద తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు బలరాం ను గుర్తించిన కార్మికులు. సెహ్వాగ్ ఎవరు నాకు తెలియదే. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ వ్యాఖ్యలు. వెరైటీ టీ20 వరల్డ్ కప్ లో పెద్దగా ఆకట్టుకొని షాకిబ్ అల్ హసన్. ఎప్పుడో రిటైర్ కావాల్సిన వాళ్ళు ఇంకా ఆడుతుంటే ఇలాగే ఉంటుందన్న సెహ్వాగ్. ఇలాంటి విమర్శలకు బదులివ్వాల్సిన అవసరం లేదంటున్న షకీబ్. కోల్కతాలోని అక్రోపోలిస్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అనేక మంది భయంతో చిక్కుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు. ఈ సీజన్ లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు. నేడు తెలంగాణకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన. ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఎదురుగాలులతో కూడిన వర్ష సూచన. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన. కర్ణాటక మాజీ సీఎం యాడ్యూరప్పకు అరెస్ట్ వారెంట్. లైంగిక వేధింపుల ఆరోపణలతో యాడ్యూరప్పకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన బెంగళూరు కోర్టు. హైదరాబాద్ లో బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలానే ఇప్పటికే జంతు వధ చట్టం అమలు చేస్తున్నామన్న ఏజీ. 3 కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్టులు పెట్టామన్న పోలీసులు.